మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను. గుర్తింపు లేని హీరో నాన్న. చిన్నప్పటి నుంచి నలుగురిలో ఎలా బతకాలి, నలుగురిని ఎలా గౌరవించాలి అని మనకి పాఠాలు చెప్పి మన సరైన బాటలో నడిపించేవాడు నాన్న. చిన్నప్పటి నుంచి చిరిగిన బన్నీ వేసుకొని, చిరిగిన చొక్కా వేసుకొని తిరుగుతూ మనకి సరైన కంపెనీ బ్రాండెడ్ చొక్కాలు, బట్టలు, చెప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసిచ్చి మన కళ్ళల్లో, మన పెదాల మీద నవ్వు చూడడానికి తను అప్పు చేసైనా సరే మనకి ఏది అడిగితే అది మనకు కొనిచ్చేవాడు నాన్న. స్కూల్ ఫీజు కట్టుటాయని కట్టకపోతే మనల్ని ఏదైనా అంటారేమో అని చెప్పి నలుగురు దగ్గర అప్పు తీసుకుని వచ్చి స్కూల్ ఫీజు కట్టి ఆనపడే కష్టాన్ని మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు పెంచేవాడు నాన్న. గుర్తింపు లేని హీరో నాన్న. మనం ఏది అడిగితే అది, మనం ఏ స్కూల్ అడిగితే ఆ స్కూలు, ఏ కాలేజ్ అడిగితే ఆ కాలేజీ జాయిన్ చేయించి మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి నాన్న చిన్నప్పుడు ఎంతో యవనంతో ఉంటాడు. కానీ మనం అభివృద్ధిలో రావడానికి నాన్న తన యవనాన్ని సైతం కొవ్వొత్తులా కరిగించుకొని కష్టపడి మన లైఫ్ అభివృద్ధి బాటలో ఉండాలని కష్టపడేవాడు నాన్న. మనం పెద్ద అయిన తర్వాత నలుగురిలో గౌరవం పొందడం కోసం, లేకపోతే నలుగురిని గౌరవం ఎలా పెంచాలో, నలుగురిని గౌరవం ఎలా ఇవ్వాలో అని నేర్పించేవాడు నాన్న. నువ్వు చిన్నప్పుడు నీకు అంటూ ఎన్నో కోరికలు ఉంటాయి నాన్నకి. ఆ బైక్ మీద వెళ్ళాలి, ఈ బైక్ మీద, ఆ బైక్ కొనాలి, లేకపోతే ఈ కారు కొనాలి అని ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సైతం పక్కన పెట్టి మన జీవితం బాగుండడం కోసం తన జీవితాన్ని సైతం, తన కోరికలను సైతం పక్కన పెట్టి మన కోసం చూసుకునేవాడు నాన్న. మీ నాన్నగారి కష్టమేంటో హ్యాంగర్ కొన్న బనీని చెప్తుంది. మీ నాన్నగారి కష్టమేంటో మీ నాన్న వేసుకునే చెప్పుల్ని చూస్తే అర్థమవుతుంది. మీ నాన్నగారి కష్టమేంటో మీ నాన్న వేసుకునే చొక్కాను చూస్తే అర్థమవుతుంది. మీ నాన్నగారి కష్టమేంటో మీ నాన్న కాళ్ళ కింద ఆ పగుళ్ళు చూస్తే అర్థమవుతుంది. మీరు ఈ వృద్ధిలోకి రావడానికి, మీరు ఇంత లైఫ్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీ నాన్న ఏదైతే కష్టం చేశాడో ఆ కష్టాన్ని మీరు చేయకుండా ఉండడం కోసం నాన్న ఎంత కష్టపడి మనల్ని ఈ విధంగా పెంచాడో, నలుగురు గౌరవంగా ఉండడం కోసం మీ నాన్న ఎంత కష్టపడ్డాడో, మీ నాన్న వేసుకునే చెప్పులు, మీ నాన్నగారు వేసుకునే బనీను, మీ నాన్నగారు వేసుకునే చొక్కాను చూస్తే అర్థమవుతుంది. మీ నాన్నగారి కష్టం వృధా పోకుండా ఉండాలంటే మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఎంతైతే వృద్ధిలోకి వచ్చారో ఆ కష్టానికి తగ్గట్టు మీ నాన్నగారిని గౌరవంగా చూసుకొని, మీ వృద్ధాశ్రయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మీ నాన్నగారిని గౌరవంగా చూసుకున్న రోజు మీ నాన్నకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. మా కొడుకుని ఎంత కష్టపడైతే చదివించి మంచి అభివృద్ధి బాటలో నేర్పించాను, ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలమే ఈ రోజు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ ఫాదర్ని మీరు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏ విధంగా అయితే కష్టపడతాడో ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలంగా మీ ఫాదర్ని ఎంత హ్యాపీగా చూసుకుంటారో ఆ హ్యాపీనెస్సే మీ ఫాదర్ పడిన కష్టాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండడానికి చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీ ఫాదర్. ఈ సందర్భంగా ప్రతి నాన్నకి, ప్రతి ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే.